ఈ పోసాని కృష్ణమూర్తి అనేటువంటి ఆయన విపరీతమైనటువంటి కుల దురాభిమానం కలిగినటువంటి వ్యక్తి. ఈయన జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒక రైటరు, ఆయన ఒక ఉన్నత విద్య చేసి వచ్చిన ఆయన, గొప్ప రైటర్గా చాలా సక్సెస్ఫుల్ చూశాడు ఆయన. కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే అతను మొదటి నుంచి కూడా కులం బేస్ మీద మాట్లాడుతూ ఉంటాడు. తన కులం మీద అభిమానం ఉండటం మంచిదే, కానీ అతను ఎప్పుడు కూడా వేరే కులం వాళ్ళని తిట్టడమే అతని పని. ఇతను విడిగా కూడా రాజకీయాల్లో రాకముందు కూడా గమనించినట్లయితే, అతను తీసినటువంటి కొన్ని సినిమాలు కూడా గమనించినట్లయితే ఈ కులాల మధ్య తగాదాలు, కులాలను కులం వేరే వాళ్ళు దూషించడం ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. ఆయన ఇటువంటివి ఎక్కువ రాశాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ చంద్రబాబు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి కూడా పచ్చి బూతులు మాట్లాడారు. సో అట్లాంటిది ఇక్కడ యాంకర్ శ్యామల ఆడామె అయినప్పటికీ కూడా ఆమె కూడా ఆయనకి సపోర్ట్ చేసింది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాంకర్ శ్యామల గారు సపోర్ట్ చేస్తుందంటే తన పార్టీకి చెందినటువంటి ఆమె కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు జగన్ గారు కనుక పోసాని కృష్ణమూర్తి కనుక తన పార్టీలో సస్పెండ్ చేశారనుకోండి, వెంటనే శ్యామల గారు ఈయన తిడుతుంది, పోసాని కృష్ణమూర్తి మాట్లాడి మెంటల్ కృష్ణ మాట కరెక్ట్ కాదంటుంది ఆమె. ఇతను చేసిన తప్పేందంటే ఇతను వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్తో ఇతనికి వైరుధ్యం ఉంది. ఇతను చెప్పే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన దగ్గరికి ఒక పంజాబీ హీరోయిన్ వచ్చింది. సినిమా అవకాశాల కోసం ఆమె వచ్చినప్పుడు ఆమెకు అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఆమెను లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా చేశాడు పవన్ కళ్యాణ్. చేసినప్పుడు ఆమె దీన్ని తీవ్రంగా కూడా రోధించేసి తర్వాత తనకు న్యాయం చేయమని చెప్తే ఏం చేసుకుంటో చేసుకో అని పవన్ కళ్యాణ్ గారు మరి త్రివిక్రమ్ గారు అన్నారని ఆమె బహిరంగంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఆమెకి 25 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఆమెకు అభాషణ చేయడం జరిగింది. ఇది ఆమె స్వయంగా కూడా చెప్పుకుంది. ఈ విధంగా చెప్పుకొని ఆమె తనకు న్యాయం చేయండి అని పోసాని కృష్ణమురళి దగ్గరికి వచ్చిందట. అప్పుడు పోసాని కృష్ణమురళి బహిరంగంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకు మధ్య కూడా ఈ ఒక విధమైనటువంటి విభేదాలు అనేటువంటి బయటకు వచ్చినాయి. అంటే చాలా వరకు పోసాని ఆ రోజు ఏం మాట్లాడినాడు అంటే, షూటింగ్ టైంలో తిట్టినాడు, వాళ్ళ కూతురుని తిట్టినాడు. సో పవన్ కళ్యాణ్ తిట్టొచ్చు, కానీ వాళ్ళ కూతురు తిట్టాల్సిన కారణం ఏంటి మరి? అది చాలా తప్పు. అతను ఉన్నటువంటి దురభిమానమే అది. ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసు కూడా అదే. తను కమ్మ కులంకి చెందినవాడు, కాపు కులంకి చెందిన వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలి అనే దురభిమానంతో అతను చేయడం జరిగింది. తన కులాభిమానం ఉంటే మంచిదే, కానీ వేరే కులం వాళ్ళని దూషించడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం కూడా అతను చేసినటువంటి కరెక్ట్ కాదు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తే చాలామంది అరెస్ట్ అవుతున్నారు. వంశీ గారు కానీ, మన ఈ మెంటల్ కృష్ణ కానీ, ఇంకా చాలామంది అరెస్ట్ అవుతున్నారు. ఇంకా భార్యలందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి మా ఆయన చాలా మంచివారని నేను చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన భార్యలు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఉండాలి. ఆ టైంలో బహిరంగంగా ఖండించి ఉండాలి. అలా తిట్టకూడదండి, అసభ్యంగా మాట్లాడకూడదని చెప్పి ఉండాలి. అప్పుడు చెప్పకుండా ఆ టైంలో వాళ్ళు టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నారా, లేదంటే పిక్నిక్లు తిరుగుతున్నారో తెలియదు, లేదంటే నిద్రపోతున్నారా ఇంట్లో పడుకొని. అప్పుడు వేరే వాళ్ళని అంత అసభ్యకరంగా తిట్టినప్పుడు మెంటల్ కృష్ణ వాళ్ళ భార్య ఏం చేసింది? ఆమె వెంటనే బహిరంగంగా ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారిని కూతుర్ని తిట్టే అధికారము అతనికి ఎవరిచ్చారు? ఇంత బహిరంగంగా అతను వీడియోల ద్వారా కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి కదా. కానీ దురదృష్టకరమైన విషయం, అప్పుడు ఏమీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా అతని గురించి మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది.